రకంగా విద్యారంగం పైన ఇన్వెస్ట్మెంట్స్ చేశారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. అంటే అరుణ గారు అన్నారు, మీరు గత ప్రభుత్వాల గురించి చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు అని ఒక మాట కూడా మాజీ మంత్రి అరుణ గారు అన్నారు. కాకపోతే 70 సంవత్సరాల అనర్థాల గురించి కూడా మనం మాట్లాడుకొని విశ్లేషించుకొని ఇక ముందు రోజులలో అభివృద్ధి పథాన ఏ రకంగా తీసుకుపోవాలనేది ప్రణాళిక రూపొందించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రణాళిక రూపొందించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ 70 సంవత్సరాల గురించి కూడా చెప్పవలసిన అవసరం ఉన్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసినాయని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. విద్యారంగాన్ని అనుత్పాదక రంగంగానే భావించారు. విద్యారంగం పైన పెట్టే డబ్బును ఖర్చు కింద చూసారే తప్ప పెట్టుబడి కింద చూడలేదు. పెట్టుబడి కింద చూసి ఉండి మానవ వనరుల అభివృద్ధి జరుగుతుంది, మానవ వనరుల అభివృద్ధి సమాజ అభివృద్ధికి అదేవిధంగా దేశాభివృద్ధికి తోడ్పడుతుందని పెద్దలు గ్రహించి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. మన తర్వాత స్వాతంత్రం పొందిన దేశాలు కూడా విద్యారంగంలో మనకంటే గణనీయమైన ప్రగతిని సాధించాయి, మంచి ఫలితాలు సాధించాయని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ప్రధానంగా లిటరసీ లెవెల్స్లో కానీ, హెచ్ఆర్డి లెవెల్స్లో కానీ, అచీవ్మెంట్ లెవెల్స్లో కానీ మనము దేశ సగటుతోని వెనుకబడి ఉన్నామని కూడా అరుణ గారు చెప్పారు. అది వాస్తవమే మేడం, వెనుకబడి ఉన్న వాస్తవమే. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా గత ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం ఫలితంగా ఈరోజు ఈ స్టేటస్ మన ముందు ఉంది. ఈరోజు మన 31 జిల్లాలు ఉన్నాయి. 31 జిల్లాలలో జోగులాంబ గద్వాల జిల్లా లిటరసీ లెవెల్స్లో అన్ని జిల్లాల కంటే వెనుకబడి ఉన్నది. 50% మంది కూడా అక్షరాస్యులు లేరు అంటే అది డికే అరుణ గారు కారణమని నేను అనుకోను. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా వస్తున్న పరిణామాల కారణం వలన ఆ పరిస్థితి ఉంటుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈరోజు తెలంగాణలో కూడా ఆ పరిస్థితి ఉంది అంటే గత పాలకుల యొక్క నిర్లక్ష్య వైఖరి వల్లనే ఈ పరిస్థితి ఉంది. అందుకనే మేము ఎన్రోల్మెంట్ను గతంలో బోగస్ ఎన్రోల్మెంట్ కూడా బాగా ఉండేది అధ్యక్ష. గవర్నమెంట్ స్కూల్స్లలో కానీ ప్రైవేట్ స్కూల్స్లలో కానీ బోగస్ ఎన్రోల్మెంట్ ఎక్కువగా ఉండేది. విద్యార్థుల సంఖ్యను పెంచి చూపించేది. దాన్ని నిరోధించడానికి ఈ సంవత్సరం మేము కేంద్ర ప్రభుత్వం యొక్క సూచనల మేరకు అన్ని రాష్ట్రాలు కూడా ఆధార్ లింక్డ్ ఎన్రోల్మెంట్ చేయమంటే ఐ కెన్ ప్రౌడ్లీ క్లెయిమ్ ఇట్ ఈస్ ది తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఈరోజు 95% ఆధార్ లింక్డ్ ఎన్రోల్మెంట్ చేశామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఆ ఆధార్ లింక్డ్ ఎన్రోల్మెంట్ చేయడం వలన 28 లక్షల మంది ఇలా ప్రభుత్వ అదేవిధంగా లోకల్ బాడీ రెసిడెన్షియల్ స్కూల్స్లలో 28 లక్షల మంది పిల్లలు గవర్నమెంట్ ఫోల్డ్లో ఉన్నారు. 30 లక్షల మంది పిల్లలు ఇప్పటికి కూడా ప్రైవేట్ సెక్టార్లో ఉన్నారు అని చెప్పి మీకు నేను సవినయంగా తెలియజేసుకుంటాను. అయితే ఈ ఎన్రోల్మెంట్ గణనీయంగా పడిపోతున్న క్రమంలో మేము లాస్ట్ ఇయర్ ప్రొఫెసర్ బడిబాట కార్యక్రమాన్ని కూడా నిర్వహించాం. ఆ ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న ఎన్రోల్మెంట్కి సంబంధించి ఆ తగ్గుదల ఆ డిక్లైన్ను కొంతమేరకు మేము కంటైన్ చేయగలిగినాం. ప్రతి సంవత్సరం 1,20,000, 24,000, 25,000 ఎన్రోల్మెంట్ తగ్గుతూ వచ్చేది. కానీ లాస్ట్ ఇయర్ మేము తీసుకున్న ఎఫర్ట్స్ వలన దాన్ని మేము 50,000కు కంటైన్ చేయగలిగినాం. ఆ 50,000 కూడా ఎందుకు తగ్గింది అంటే కొత్తగా ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలు దాదాపుగా మేము గత సంవత్సరము 264 గురుకుల పాఠశాలను 5, 6, 7 తరగతులలో మేము ప్రారంభిస్తే ఈ ప్రభుత్వ పాఠశాలలో చదివే ఎక్కువ మంది పిల్లలు గురుకుల పాఠశాలకు వెళ్ళడం వలన ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ తగ్గినట్టుగా మీకు కనిపిస్తున్నది. కానీ బట్ ప్రాక్టికల్లీ స్పీకింగ్ మేము రిటైన్ చేసుకోగలిగినాం మా పిల్లలను అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అందుకని ఈ సంవత్సరం మళ్ళీ మీ అందరి సహకారంతో ఏప్రిల్ మాసంలో మొదటి విడత ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. అగైన్ సెకండ్ టర్మ్ ఇన్ ది మంత్ ఆఫ్ జూన్ రెండవసారి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కూడా నిర్వహించి
ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ పెంచడానికి, మన ప్రభుత్వ పాఠశాలలపైన ప్రజలకు నమ్మకం కల్పించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నామని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేసుకుంటున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించినంత వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి తోడ్పడాలి, నాణ్యమైన విద్యను అందించాలి. లక్ష్మణ్ గారు ఒక మంచి మాట చెప్పారు అధ్యక్ష. ఒకప్పుడు అందరికీ విద్య అనేది ఒక స్లోగన్గా ముందుకు తీసుకువెళ్ళాం. కానీ ఈనాడు అందరికీ విద్య కాదు, అందరికీ నాణ్యమైన విద్య అనేదే ఈనాడు దేశవ్యాప్తంగా ఒక స్లోగాన్గా ముందుకొస్తున్న క్రమంలో తెలంగాణ బిడ్డలకు కూడా, అందులో ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాల బిడ్డలకు నాణ్యమైన విద్యను అందించాలనే ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలపైన, జిల్లా పరిషత్ స్కూల్స్ పైన ప్రజలకు ఎందుకు నమ్మకం కలగడమో మనందరికీ కూడా తెలుసు. ప్రభుత్వ పాఠశాలల్లో బేసిక్ ఫెసిలిటీస్ ఉండవని, ప్రభుత్వ పాఠశాలల్లో రెగ్యులర్గా టీచర్స్ రారని, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం లేదని, ప్రభుత్వ పాఠశాలలో సరి అయిన సూపర్విజన్ మానిటరింగ్ లేదు అనే ఒక ఆలోచనతోనే పేదవాళ్ళు సైతం పిల్లలను ప్రైవేట్ బళ్ళల్లో చదివించే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఖచ్చితంగా విశ్లేషించి ఎక్కడ వాస్తవంగా గ్యాప్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేసి అసెస్మెంట్ చేసుకొని ఆ గ్యాప్స్ని బ్రిడ్జ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. మన పాఠశాలపైన ప్రజలకు నమ్మకం కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. అందుకే నేను ఈరోజు సభలో గౌరవ శాసనసభ్యులందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. మేము స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పరంగా ఒక ఛాలెంజ్గా కూడా తీసుకున్నాం. ప్రధానంగా మాకొచ్చే మొట్టమొదటి విమర్శ ఏంది అంటే, పాఠశాలల్లో మూత్రశాలలు లేవు. ఒకవేళ మూత్రశాలలు ఉన్నా కూడా అవి పనిచేయడం లేదు. ఒకవేళ మూత్రశాలలు ఉన్నా కూడా అవి క్లీన్గా వాటిని మెయింటైన్ చేయడం లేదు, రన్నింగ్ వాటర్ లేదు అనే ఒక విమర్శ మేము ఎదుర్కొంటున్న మాట వాస్తవం. దాన్ని మేము ఛాలెంజ్గా తీసుకొని మీ అందరి సహకారంతో అట్లీస్ట్ ఫ్రమ్ 15th June 2017 తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అన్ని జిల్లా పరిషత్ స్కూళ్ళల్లో అట్లీస్ట్ 1 టాయిలెట్ ఫర్ బాయ్స్ అండ్ 1 టాయిలెట్ ఫర్ గర్ల్స్ రన్నింగ్ కండిషన్లో ఉండే విధంగా చేయబోతున్నామని చెప్పి కూడా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటాం. దానికి గాను మేము నిధులను కేటాయించుకున్నాం. జిల్లా కలెక్టర్లకు లెటర్స్ అడ్రస్ చేస్తున్నాం, ఎమ్మెల్యేలకు కూడా లెటర్స్ అడ్రస్ చేసినాం. చాలామంది ఎమ్మెల్యేలు కూడా ముందుకు వచ్చి వారి నియోజకవర్గంలో టాయిలెట్స్ను పనిచేసే విధంగా, అవసరం ఉన్న కాడ కొత్త టాయిలెట్స్ నిర్మాణం చేసుకునే విధంగా కూడా వారు చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. అందుకనే ఈ సంవత్సరం అధ్యక్ష 2016-17లో విద్యాశాఖ పైన స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఎవ్రీథింగ్ పుట్ టుగెదర్ 10,738 కోట్ల రూపాయల బడ్జెట్ను పెట్టుకుంటే 2017-18కి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు, మా ఆర్థిక శాఖ మంత్రులు ఈటల రాజేందర్ గారు కూడా విద్యారంగాన్ని పటిష్టపరచాలనే ఆలోచనతోని మా అభ్యర్థతతోని ఏకీభవిస్తూ మాకు ఈ సంవత్సరం 12,705 కోట్ల రూపాయలను బడ్జెట్లో మాకు కేటాయించడం జరిగింది. ప్రత్యేకించి ఇందులో ప్రగతి మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద 2,682 కోట్ల రూపాయలు ఈసారి మాకు వచ్చాయి. అంటే మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద మొత్తము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద మాకు రావడం జరిగింది. ఈ 2,682 కోట్ల రూపాయలను ఉపయోగించి ఎక్కడెక్కడైతే పాఠశాలల్లో మౌలిక వసతులు లేవో, బేసిక్ ఫెసిలిటీస్ లేవో, టాయిలెట్స్ కావచ్చు, రన్నింగ్ వాటర్ కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, ఇంతకుముందు మేడం అరుణ గారు మాట్లాడుతూ చాలా పాఠశాలల్లో పవర్ సప్లై లేదన్నారు. పవర్ సప్లై కూడా 100%, అట్లీస్ట్ ఫస్ట్ ఫేజ్లో ఆల్ హై స్కూల్స్లలో 100% పవర్ సప్లై ఉండే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటున్నాం. ఆ రకంగా ఎక్కడెక్కడైతే బేసిక్ ఫెసిలిటీస్ను క్రియేట్ చేయవలసిన అవసరం ఉన్నదో వాటిలలో బేసిక్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడానికి ఈ నిధులను వినియోగించబోతున్నామని చెప్పి కూడా తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నారు. అధ్యక్ష, గత సంవత్సరం దాదాపుగా ఇంగ్లీష్ మీడియం పైన తల్లిదండ్రులు శ్రద్ధ కనపరుస్తున్న క్రమంలో పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు ఆకర్షించాలనే ఉద్దేశంలో భాగంగా 5,400 ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ను కూడా మేము ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరం మరొక 5,000 పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంటున్నాం. అది కూడా 5th క్లాస్ వరకు ఇంట్రడ్యూస్ చేయాలనే ఆలోచనలో ఉన్నాం. జిల్లాల వారీగా ఇంగ్లీష్ మీడియంలో చెప్పగలిగే టీచర్స్ని కూడా మేము ఐడెంటిఫై చేశాం. ఆ టీచర్స్ అందరికీ కూడా ఈ సమ్మర్లో మేము ట్రైనింగ్ క్లాసెస్ను కండక్ట్ చేస్తున్నాం.
ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులతోనే గత సంవత్సరంలో ప్రారంభించిన 5,400 స్కూల్స్, ఈ సంవత్సరం ప్రారంభించబోయే 5,000 స్కూళ్ళు, దాదాపు 10,000 స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియంను మేము ప్రాక్టికల్ బేసిస్ మీద, ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. వాటన్నిటిని కూడా సక్సెస్ఫుల్గా రన్ అయితే వాటిని దశల వారీగా హై స్కూల్స్గా కూడా అప్గ్రేడ్ చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేసుకుంటున్నాం. మూడవది, చాలా పాఠశాలల్లో రెగ్యులర్ టీచర్స్ లేరు. ఆ రెగ్యులర్ టీచర్స్ లేకపోవడం వలన విద్యా వాలంటీర్లతోనే మీరు విద్యా వ్యవస్థ నడపడం వలన కూడా ప్రమాణాలు పాటించబడడం లేదని చెప్పారు. కానీ నేను ఇంతకుముందే ఉదయం వంశీ చంద్రెడ్డి గారు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెప్తూ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ నెలలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో 8,792 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. 20th March 2017 రోజున, అంటే లాస్ట్ 3 days బ్యాకే మేము తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా మీరు నోటిఫై చేయండి, రిక్రూట్మెంట్ ప్రాసెస్ను స్టార్ట్ చేయండి అని చెప్పి మేము ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది అని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేసుకుంటున్నాం. ఒకవైపు KG to PGలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మనకు 529 గురుకుల పాఠశాలలు మంజూరు చేశారు. 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు 529 గురుకుల పాఠశాలలు 2016-17, 2017-18 ఈ 2 విద్యా సంవత్సరాలు కలిపి 529 గురుకుల పాఠశాలలు ప్రారంభించే విధంగా వారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అన్ని పాఠశాలల్లో కూడా 5, 6, 7 తరగతులను ప్రారంభించాం. మరి 119 నియోజకవర్గాలలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున బీసీ గురుకుల పాఠశాలతో పాటుగా ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా 200 మైనారిటీ గురుకుల పాఠశాలను కూడా ప్రారంభిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను గర్వంగా చెప్పగలను. ఈనాడు మనందరం కూడా ఆలోచించాలి. మనకంటే అనేక పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి. జనాభా పరంగా కానీ, బలహీన వర్గాల జనాభా పరంగా కానీ, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల జనాభా పరంగా ఆలోచించినా మనకంటే పెద్ద రాష్ట్రాలు అనేకం ఉన్నాయి. కానీ ఒక మాట మాత్రము నేను చాలా గర్వంగా షెడ్యూల్ కులాల నుంచి వచ్చిన వ్యక్తిగా, ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకొని ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిగా 529 గురుకుల పాఠశాలను ప్రారంభిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి 529 గురుకుల పాఠశాలలు. మేడం గారు 800 పైన ఉన్నాయని చెప్పినాయి. కానీ నేను KGBలను, మోడల్ స్కూల్స్ను రెసిడెన్షియల్ స్కూల్ సిస్టంలో చూడడం లేదు. అవి సపరేట్. అవి KGBలు, మోడల్ స్కూల్స్. అవి కాక తెలంగాణలో జస్ట్ 248 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఆ 248 గురుకుల పాఠశాలలకు ఈ 2 సంవత్సరాల్లో తెలంగాణ ప్రభుత్వం అదనంగా 529 గురుకుల పాఠశాలలు ప్రారంభిస్తున్నది. దాని కొరకు 7,600 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి ఇప్పటికే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు రాయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అటు రెసిడెన్షియల్ స్కూళ్లలో 7,600 పోస్టులు, మా ప్రభుత్వ జిల్లా పరిషత్ స్కూల్స్లలో దాదాపు 8,792 ఉపాధ్యాయ పోస్టులను మొత్తంగా కలిపి ఈరోజు 16,000 పైచిలకు 16 నుంచి 17,000 ఉపాధ్యాయ పోస్టులను ఈ విద్యా సంవత్సరంలోనే రిక్రూట్ చేసి మరి పాఠశాలలలో మెరుగైన విద్యా బోధన అందించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా ఒకవైపు బేసిక్ ఫెసిలిటీస్ని ఇవ్వడము, రెండవ వైపు అక్కడ రెగ్యులర్గా ఉపాధ్యాయులు ఉండేటట్టుగా చూడడము, మూడవది రెగ్యులర్ టీచర్స్ను నియామకం చేయడము, అదేవిధంగా ఉపాధ్యాయులకు కూడా పెరుగుతున్న విద్యా ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ టీచింగ్ స్కిల్స్ను కూడా అప్గ్రేడ్ చేయవలసిన అవసరం ఉన్నది. దాన్ని కూడా టీచర్ ట్రైనింగ్ ఫర్ ఇన్ సర్వీస్ టీచర్స్ కూడా ఇవ్వబోతున్నామని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేసుకుంటున్నా. నేను మా అధికారులకు చాలా స్పష్టంగా కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ టాయిలెట్స్ విషయంలో కానీ, రన్నింగ్ వాటర్ విషయంలో కానీ, పవర్ సప్లై విషయంలో కానీ, ఫర్నిచర్ కానీ, కాంపౌండ్ వాల్స్ కానీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇవన్నీ కూడా తప్పకుండా మనం అన్ని పాఠశాలల్లో అట్లీస్ట్ హై స్కూల్స్లోనైనా ఇవన్నీ కూడా పెట్టాలని మేము కోరడం జరిగింది. ప్రస్తుతం మనం లిటరసీలో వెనుకబడి ఉన్నాం. ఎంతసేపు పద్మావతి మేడం మాట్లాడుతూ ఐటీ గురించి మాట్లాడు. ఆ ఐటీ విషయంలో కూడా మన పిల్లలు రేపు డిజిటల్ లిటరేట్స్ కావద్దు అనే ఒక ఆలోచనలో భాగంగా డిజిటల్ క్లాస్ రూమ్స్ను కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభిస్తున్నాం. తెలంగాణలో ఉన్న దాదాపు
5600 హై స్కూల్స్లో కూడా డిజిటల్ క్లాస్ రూమ్స్ను జూన్ 15 2017 నుంచి ప్రారంభించబోతున్నామని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. గత సంవత్సరం 2016-17లో దాదాపు 3400 పాఠశాలల్లో మేము డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్రారంభించాం. మిగిలిన ఉన్నత పాఠశాలల్లో ఈ సంవత్సరం రేపు జూన్ 15 నుంచి డిజిటల్ క్లాస్ రూమ్స్ను ప్రారంభిస్తున్నాం. ఆ రకంగా తెలంగాణలో ఉన్న అన్ని హై స్కూల్స్, ఆల్ రెసిడెన్షియల్ స్కూల్స్, కేజీబీవీస్, మోడల్ స్కూల్స్ అన్నిట్లో కూడా డిజిటల్ క్లాసెస్ను ప్రారంభిస్తామని చెప్పి కూడా తమ ద్వారా గౌరవ సభ్యులకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీకు తెలియంది కాదు, టెక్స్ట్ బుక్స్ సరఫరాల విషయంలో కానీ లేకుంటే యూనిఫామ్స్ సరఫరా విషయంలో కానీ ప్రతి సంవత్సరం కూడా విద్యాశాఖ అనేక రకాలైన విమర్శలు ఎదుర్కొంటున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కానీ ఈ సంవత్సరం మేము మార్చి 21 నుంచే నూతన విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాలని ఆలోచించి మరి మార్చి 21 వరకే ఈరోజు అన్ని పాఠశాలలకు కూడా మేము టెక్స్ట్ బుక్స్ పంపించగలిగినాం. ఇంకా ఎక్కడైనా మా గౌరవ శాసనసభ్యులను కోరుతున్నాను, మీ నియోజకవర్గాలలో ఏదైనా ప్రాథమిక పాఠశాలకు కానీ ఏదైనా హై స్కూల్కి కానీ టెక్స్ట్ బుక్స్ రాకపోయినా, ఒక పర్టికులర్ టైటిల్ కలిగిన పుస్తకం రాకపోయినా ప్లీజ్ ఇన్ఫార్మ్ మీ, నేను త్వరగా ఆ పుస్తకాలను మీకు పంపించే ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. రెండవది, యూనిఫామ్స్ కూడా జూన్లో పాఠశాలలు ప్రారంభమైతే యూనిఫామ్స్ ఇవ్వడానికి డిసెంబర్ పట్టేది లేదా ఏప్రిల్ పట్టేది. ఒక మాటలో చెప్పాలంటే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మేము క్లాస్ సప్లై చేయవలసిన పరిస్థితి వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం మేము ఒక అతి ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకున్నాం. దానికి ప్రత్యేకంగా మా ఆర్థిక శాఖ మంత్రి గారు మాకు అడ్వాన్స్గా డబ్బులు ఇవ్వడం వలన ఈ సంవత్సరం 15 జూన్ 2017 లోపే పిల్లలకు కుట్టిన బట్టలను సరఫరా చేయబోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఆ రకంగా మా టెక్స్టైల్ మినిస్టర్ తారక రామారావు గారితో, ఈటల రాజేందర్ గారితో కూడా మాట్లాడి ఆ టెక్స్టైల్ వాళ్ళ పవర్ లూమ్స్ దగ్గర నుంచి, హ్యాండ్లూమ్స్ దగ్గర నుంచి క్లాత్ను సప్లై మాకు మే నెలలో చేస్తున్నారు. ఆ మే మాసంలో వచ్చే క్లాత్ను మేము పిల్లలను మెజర్మెంట్స్ కూడా తీసుకొని కుట్టి జూన్ 12, 2017 లోపల మేము సప్లై చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అన్నిటికీ మించి స్కూళ్ళల్లో మెయింటెనెన్స్ ఉండడం లేదు, టాయిలెట్ కడిగే వాళ్ళు లేరు, నీళ్లు పెట్టేవాళ్ళు లేరు, మొక్కలు ఉంటే నీళ్లు పోసేవారు లేరు, పాఠశాలలో ఉన్న ఫర్నిచర్ను కాపాడే వాళ్ళు లేరు, కంప్యూటర్స్ పెడితే కంప్యూటర్స్ని ఎత్తుకోబోతున్నారు, కిటికీలు తలుపులు కూడా పీక్కబోతున్నారు అని చెప్పి విమర్శలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము స్కూల్ గ్రాంట్స్ని గణనీయంగా పెంచాం. ఇవాళ ఎస్ఎస్ఐ నుంచి, ఆర్ఎంఎస్ఐ నుంచి, సేవింగ్స్ నుంచి మొబిలైజ్ చేసుకొని స్కూల్ గ్రాంట్స్ని గణనీయంగా పెంచి ఎక్కడైతే హై స్కూల్స్లలో 100కు పైన ఎన్రోల్మెంట్ ఉన్నదో అక్కడ సంవత్సరానికి ₹1,00,000 స్కూల్ గ్రాంట్ కింద ఇస్తున్నాం. ఆ ₹1,00,000 నుంచి అక్కడున్న స్కూల్ మేనేజ్మెంట్ కమిటీని, హెడ్ మాస్టర్ను, 2 వర్కర్స్ని ఎంగేజ్ చేసుకోమని చెప్పాం. ఒక వర్కర్ ఏమో రాత్రిపూట వాచ్మెన్ డ్యూటీ చేయడమే కాకుండా ఉదయం లేచి టాయిలెట్ని శుభ్రపరిచి వాటర్ పెట్టి స్కూల్ను కూడా క్లీన్ చేసి వెళ్ళిపోవడం, ఇంకొక వ్యక్తి ఏమో మధ్యాహ్నం పూట అటెండర్ డ్యూటీస్ చేసే విధంగా 2 వర్కర్స్ని పెట్టాం. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి RIDF నుంచి నిధులను సమీకరించుకొని 69 జూనియర్ కళాశాలలు గత ప్రభుత్వంలో మంజూరు చేసిన దాంట్లో 61 జూనియర్ కళాశాలలకు ల్యాండ్ అవైలబుల్గా ఉంటే 307 కోట్ల రూపాయలు ఇవాళ కొత్త బిల్డింగ్స్ కొరకు డబ్బులు ఇచ్చామని చెప్పి కూడా మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నారు. అది చేయడమే కాకుండా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అట్రాక్టివ్గా ఉండాలని ఆలోచించి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ను ఫ్రీ ఎడ్యుకేషన్ చేయడం జరిగింది. ₹1 కూడా రుసుము లేకుండా డైరెక్ట్గా విద్యార్థి దరఖాస్తు చేసుకుంటే ఆయనకు అడ్మిషన్ ఇచ్చే విధంగా మేము ఒక ప్రొసీజర్ అడాప్ట్ చేసుకున్నాం. ఫ్రీ ఎడ్యుకేషన్ చేశాం. ఫ్రీ ఎడ్యుకేషన్తో పాటుగా ఈనాడు ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ కూడా ఫ్రీగా టెక్స్ట్ బుక్స్ కూడా మేము సప్లై చేస్తున్నాం. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మా ఆర్థిక శాఖ మంత్రి గారు, మేమందరం కూడా ఆలోచిస్తున్నాం. ఈ సంవత్సరం నుంచి ఏమాత్రం అవకాశం ఉన్నా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలనే ఆలోచనలో కూడా ఉన్నాము అని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. దానికి తోడుగా ఇంటర్మీడియట్లో కార్పొరేట్ కాలేజీల యొక్క హవా తగ్గించడానికి గతంలో మేము డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్ చేశాం. కానీ మోజం ఖాన్ సాబ్ ఏక్ బాత్ బోలేరు, మాకు మీరు ఆన్లైన్ అడ్మిషన్ చేయడం ద్వారా ఓల్డ్ సిటీలో ఉన్న విద్యార్థులకు సీట్లు దొరకడం లేదు, సికింద్రాబాద్ నుంచి వచ్చి ఓల్డ్ సిటీలో అడ్మిషన్ తీసుకుంటున్నారని.
అయితే ఆన్లైన్ అడ్మిషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఏ కాలేజీలో అయితే బెటర్ ఫెసిలిటీస్ ఉంటాయో, ఏ కాలేజీలో అయితే బెటర్ రిజల్ట్స్ ఉంటాయో, ఏ కాలేజీలో అయితే బెటర్ ఫ్యాకల్టీ ఉంటుందో అక్కడ విద్యార్థి ఆప్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మనం దాన్ని ఆన్లైన్లో స్టాప్ చేయడానికి అవకాశం ఉండదు. కానీ ఆన్లైన్ అడ్మిషన్ చేయడం ద్వారా బోగస్ ఎన్రోల్మెంట్ను కార్పొరేట్ కాలేజీల ఆహ్వానం తగ్గించడానికి వీలవుతుంది. కాబట్టి ఇంటర్మీడియట్లో కూడా ఆన్లైన్ అడ్మిషన్ ఈ సంవత్సరం ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. చాలామంది మాట్లాడుతున్నారు కార్పొరేట్ కాలేజీలు, మా కృష్ణయ్య గారు అన్నారు కార్పొరేట్ కాలేజీలను మీరు నియంత్రించలేకపోతున్నారు. దిస్ ఇస్ ది ఇండైరెక్ట్ వే ఆఫ్ కంటైనింగ్ ది హరాస్మెంట్ బై ది కార్పొరేట్ కాలేజెస్ అని చెప్పి మీకు ఈ సందర్భంగా నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఆ రకంగా ఆన్లైన్ అడ్మిషన్ కూడా ఈ సంవత్సరం ప్రారంభిస్తూ లోకల్ క్యాండిడేట్స్కు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్కు బేసిక్ ఫెసిలిటీస్ను కల్పించడానికి కూడా 300 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. తర్వాత రెగ్యులరైజేషన్ ఆఫ్ లెక్చరర్స్ గురించి మాట్లాడింది. ఈనాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చాలామంది జూనియర్ లెక్చరర్స్గా, కాంట్రాక్ట్ లెక్చరర్స్గా పనిచేస్తున్నారు. మినిమం టైం స్కేల్లో కూడా కొంతమంది పనిచేస్తున్నారు. వీళ్ళ సర్వీసెస్ అన్ని కూడా రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి తన ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టుకున్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, కాంట్రాక్ట్ ఏందా ఈ అరిష్టము, ఎందుకు వాళ్ళను ఒక కాంట్రాక్ట్ అని పిలుస్తారు, వాళ్ళని మనం రెగ్యులరైజ్ చేయలేమా, వాళ్ళకి ఆ క్వాలిఫికేషన్స్ లేవా, తెలంగాణ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండటానికి వీలేదని చెప్పి మరి క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకొని జియో 16ను కూడా విడుదల చేయడం జరిగింది. ఆ జియో 16 ఆధారంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రెగ్యులరేషన్ ప్రాసెస్ ప్రారంభిస్తే కొంతమంది కోర్టుకు వెళ్ళారు. ఆ కోర్టులో ఒక స్టే వచ్చింది. ఆ స్టేను వెకెట్ చేయించడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాం. నేను కాంగ్రెస్ మిత్రులతో కూడా కోరుతున్నా, నేను తెలుసుకున్న సమాచారం ప్రకారము ఆ కోర్టులో కేసు వేసిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉంటాడని నాకు తెలిసింది. కాబట్టి వీలైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి సాబ్తోని నాదొక రిక్వెస్ట్, ఆయన ఒకసారి మీరు పిలిచి మాట్లాడి ఆ కేసు విత్డ్రా చేయించుకుంటే. మేడం డిప్యూటీ స్పీకర్ గారు, గౌరవనీయులు శ్రీహరి గారు చెప్పిన విషయంలో దయచేసి అందులో వాస్తవం లేదని మనవి చేస్తున్నాను. ఇది ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగ జేఏసీ వాళ్ళు, సరే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కేసు వేసి ఉండొచ్చు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా సంబంధం ఉండొచ్చు, కానీ ఈ కేసు విషయంలో నేను ఆన్ రికార్డ్ మీకు క్లారిఫై చేస్తున్నా, ఈ కేసు విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధము లేదు. గౌరవ మంత్రి దయచేసి మీ పలుకుబడిని ఉపయోగించి వీలైతే సహకరించమని మాత్రం నేను కోరుతున్నాను. అదేవిధంగా అధ్యక్ష, వాళ్ళ సర్వీసెస్ని కూడా రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా. అది కాకుండా ఇంకా రెగ్యులర్ వేకెన్సీస్ను కూడా ఫిలప్ చేయవలసిన అవసరం ఉన్నది. వాటన్నిటిని కూడా త్వరలోనే ఫిలప్ చేస్తామని చెప్పి కూడా తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా 2007-2008 మధ్య నుండి 2014 వరకు దాదాపు 55 డిగ్రీ కళాశాలలను తెలంగాణ ప్రాంతంలో మంజూరు చేశారు. అవన్నీ కూడా పేపర్ మీదనే ఉన్నాయి అధ్యక్ష, వాళ్ళందరికీ కూడా తెలుసు. పేపర్ మాత్రమే ఇచ్చారు, ఎక్కడ ల్యాండ్ లేదు, ఎక్కడ బిల్డింగ్ లేదు, ఎక్కడ ఫ్యాక్టరీ లేదు. ఆ 55 డిగ్రీ కళాశాలలకు ఇవాళ దాదాపు 216 కోట్ల రూపాయలు వెచ్చించి పక్కా భవనాలు కడుతున్నామని చెప్పి కూడా మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేసుకుంటున్నాను. ఇంకా 3 డిగ్రీ కాలేజీలకు ల్యాండ్ దొరకలేదు. ఆ 3 కాలేజీలకు కూడా ల్యాండ్ లభ్యం కాగానే కలెక్టర్ల నుంచి లేఖ విద్యాశాఖకు రాగానే అక్కడ కూడా పర్మనెంట్ బిల్డింగ్స్ నిర్మాణం చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 130 గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి. దీంట్లో 30,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వాళ్ళ యొక్క విద్యా ప్రమాణాలను పెంచే క్రమంలో భాగంగా ఇవాళ ప్రతి డిగ్రీ కాలేజీలో కూడా తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ను మేము ఏర్పాటు చేయడం జరిగింది. అవి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. డిగ్రీలో కూడా ఆన్లైన్ అడ్మిషన్స్ పెట్టడం జరిగింది. ఆన్లైన్ అడ్మిషన్స్తో పాటుగా చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ను కూడా మనం అన్ని యూనివర్సిటీస్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. తద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయనే విషయాన్ని కూడా మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేసుకుంటున్నాను. అధ్యక్ష, 1917లో ఉస్మానియా యూనివర్సిటీ ఒక ఫర్మానా ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. 2017 ఏప్రిల్ 26 నాడు
100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెంటనరీ సెలబ్రేషన్స్ జరుపుకోబోతున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉస్మానియా యూనివర్సిటీ ప్రోడక్ట్స్ అని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. అప్పుడు ఎంటైర్ తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ కిందనే ఉండేది. ప్రియర్ టు కాకతీయ యూనివర్సిటీ, ప్రియర్ టు స్టార్టింగ్ ఆఫ్ అదర్ యూనివర్సిటీస్, ఎంటైర్ తెలంగాణ మన నిజాం ఏరియా అంతా కూడా ఉస్మానియా యూనివర్సిటీ కిందనే ఉండేది. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్ కానీ ఉస్మానియా యూనివర్సిటీ ప్రోడక్ట్స్ అని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ మాటకు వస్తే 1975లో ఉస్మానియా యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్ హన్మకొండ నుంచి నేను ఎంఎస్సి కెమిస్ట్రీ పట్టాలు తీసుకున్నా అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీ సెంటనరీ సెలబ్రేషన్స్ను మన ఇంట్లో జరుగుతున్న పండుగగా రాజకీయాలకు అతీతంగా మీరందరూ కూడా భాగస్వాములు కావాలని, అందరూ కూడా మీ అమూల్యమైన సలహాలు, సూచనలు, సహకారాన్ని కూడా అందచేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఈ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు సెంటనరీ సెలబ్రేషన్స్ను చాలా ఘనంగా నిర్వహించాలని 6 మాసాల ముందే వీసీతోని మా అందరితో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేయడం కాకుండా ఈ సెంటనరీ సెలబ్రేషన్స్కు మనం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను పిలుచుకుంటే మనకు చాలా గర్వంగా ఉంటుంది, సంతోషకరంగా ఉంటుందని వారే స్వయంగా మమ్మల్ని అందరినీ తోడుకొని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు వెళ్ళి వారిని మరి మా సెంటనరీ సెలబ్రేషన్స్ ఉన్నాయి మీరు రావాలి అంటే వారు చాలా పెద్ద మనసుతో 26 ఏప్రిల్ 2017న ఉస్మానియా యూనివర్సిటీ సెంటనరీ సెలబ్రేషన్స్ రావడానికి అంగీకరించాలని చెప్పడానికి నాకు సంతోషంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. దాంతో పాటుగా మేము మినిస్టర్ ఫర్ హెచ్ఆర్డి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకాష్ జవదేకర్ దగ్గరికి కూడా వెళ్ళాం, వారిని కూడా కలిసాం, వారిని కూడా రమ్మని ఇన్వైట్ చేయడం జరిగింది. వారు కూడా వస్తారని మాట ఇచ్చారు. వారు 27వ తారీఖున డేట్ ఇచ్చారని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈ సందర్భంగా లక్ష్మణ్ గారు అన్నారు, మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి మా వైపు నుంచి ఏదైనా సహకారం కావాలి అంటే మీరు అడగండి, తప్పకుండా మేము సహకారం చేస్తామనే ఒక మాట కూడా వారు మాట్లాడడం జరిగింది. అందుకు వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ కిషన్ రెడ్డి గారికి, లక్ష్మణ్ గారికి ఉస్మానియా యూనివర్సిటీ సెలబ్రేషన్స్ సెంటనరీ సెలబ్రేషన్స్ సందర్భంగా జనరల్గా ఒక ఆనవాయితీ ఉన్నది. ఏదన్నా యూనివర్సిటీ సెంటనరీ సెలబ్రేషన్స్ చేసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇస్తారు. చెన్నై యూనివర్సిటీ కానీ, లేదా బాంబే యూనివర్సిటీ కానీ, కోల్కతా యూనివర్సిటీ కానీ, ఇప్పటికి 6 యూనివర్సిటీలు సెంటనరీ బనారస్ హిందూ యూనివర్సిటీ, ఒక 6 యూనివర్సిటీస్ సెంటనరీ సెలబ్రేషన్ చేసుకున్నాయి. ఇండియాలో అవర్స్ ఇస్ ది 7th యూనివర్సిటీ విచ్ ఈస్ గోయింగ్ టు సెలబ్రేట్ సెంటనరీ సెలబ్రేషన్స్. కాబట్టి ఈ 7వ యూనివర్సిటీకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ముఖ్యమంత్రి గారు స్వయంగా కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ అడిగి ఉన్నారు. మీరు కూడా వారికి చెప్పి కొంత మనం 200 కోట్ల రూపాయలు మనం బడ్జెట్లో పెట్టుకున్నాం, మీరు కూడా కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వారు లక్ష్మణ్ గారు ఒక మాట అన్నారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేజీబీవీలను మండల స్థాయిలో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిందని చెప్పారు. కానీ వీటన్నిటిపైన ట్రైబల్ యూనివర్సిటీకి సంబంధించి కొత్తగా ఏర్పడిన జిల్లాలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలనే విషయం గురించి, కొత్తగా ఏర్పడిన జిల్లాలో డయట్స్ ఏర్పాటు చేయాలని, కొత్తగా ఏర్పడిన మండలాల్లో కేజీబీవీలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నేను ఇప్పటికి 3 సార్లు మన ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు ప్రధానమంత్రి గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారు, ప్రకాష్ జవదేకర్ గారిని కలిసి ఇచ్చారు. నేను స్వయంగా 3 సార్లు ప్రకాష్ జవదేకర్ గారిని కలిసి రాష్ట్రంలో మేము జిల్లాలో పునర్విభజన చేసుకున్నాం, కొత్త జిల్లాలు వచ్చాయి, కొత్త మండలాలు వచ్చాయి, కాబట్టి మాకు సహకారం చేయాలని అడిగినాం. మేము కలిసి, నాకేమీ వేరే దురుద్దేశం లేదు, రాజకీయాలు అంతకన్నా లేవు, మీరు సహకరించండి, మేము ఢిల్లీకి. లక్ష్మణ్ గారు. గౌరవ మంత్రి గారు కలిసినట్టుగా కూడా మా కేంద్ర మంత్రి చెప్పడం జరిగింది. నేను చాలా స్పష్టంగా ఇంతకుముందు కూడా స్పీకర్ గారికి ఇచ్చాను. మేము పార్టీ నుంచి వినతి పత్రం ఇచ్చిన తర్వాత కొత్త జిల్లాలు, కొత్త మండలాలు ఏర్పాటైనాయి. ఈ కేజీబీవీలో పర్టికులర్గా ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న గర్ల్స్ చాలా నాణ్యమైనటువంటి విద్య మీ ద్వారా అందుతూ ఉన్నది. మీరు కన్సిడర్ చేయాలన్నప్పుడు వారు నా లెటర్కు రెస్పాండ్ అవుతూ ఒక రిప్లై ఇచ్చాడు. ఆ రిప్లై వచ్చిన తర్వాత నేను మళ్ళీ మంత్రి గారికి ఒక లెటర్ రాశాను. వారు ఇచ్చినటువంటి రిప్లైలు ఏంటంటే, ఏ మండలాల్లో ఈ ఫీమేల్ లిటరసీ తక్కువ ఉందో ఐడెంటిఫై చేసి ఆ మండలాలు పంపించండి, డెఫినెట్గా నేను కన్సిడర్ చేస్తాను. నేను మీకు కూడా ఉత్తరం రాసినాను, నాకు అటువంటి సమాచారం లేదు, తప్పకుండా ఆ డీటెయిల్స్ కనుక పంపించినట్టయితే
ఈజ్ ప్రిపేర్డ్ టు డెఫినెట్గా అన్ని లిటరసీ రేట్ ఫీమేల్ తక్కువ దాంట్లో కన్సిడర్ చేస్తాను, తప్పకుండా ఇస్తామని చెప్పారు. అన్ని మండలాలు ఎక్కడైతే ఉందో తప్పకుండా ఇస్తాను. నేను కూడా అందుకనే మంత్రి గారు చెప్తున్నాను, గవర్నమెంట్ ఇస్ ప్రిపేర్ టు శాంక్షన్ ఈవెన్ దట్ కేజీబీవీస్ ఇన్ ఆల్ ద మండల్స్ వేర్ ఫీమేల్ లిటరసీ ఇస్ లెస్ దెన్ దట్. గౌరవ మంత్రి. అధ్యక్ష, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ బ్లాక్స్ ఈబీబీ మండల్స్ బ్లాక్స్ను ఫర్నిష్ వాటి డేటా ఫర్నిష్ చేయమన్నారు. ఆల్రెడీ ఆ డేటా కూడా మేము ఫర్నిష్ చేశాం. ఆ డేటా ఇప్పుడు మినిస్టర్ హెచ్ఆర్డి మినిస్ట్రీ దగ్గర ఉన్నది. మీరు సహకరిస్తారని చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. అన్నిటికంటే మించి కిషన్ రెడ్డి గారు వినాలి, 15th ఆగస్టు 2014 ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నప్పుడు నేను ఎంపీగా ఆ ప్రసంగం వినడానికి వెళ్ళాను. ఆ రోజు ఎర్రకోట నుంచి వారు ఒక మాట, చాలా గొప్ప మాట చెప్పారు. అదేంటి, దేశానికి ఒక నినాదాన్ని ఇచ్చారు వారు. అదేంటి అంటే బేటీ బచావ్ బేటీ పడావ్ అనే ఒక పెద్ద నినాదాన్ని ఇచ్చారు. ఆ రోజు నిజంగా నేను చాలా సంతోషపడ్డా. నాకు ఎందుకో కానీ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ను అవుట్ రైట్గా ఎంకరేజ్ చేయాలి, అది జరిగితేనే ఈ సమాజం కానీ ఈ దేశం కానీ బాగుపడుతుందని బలంగా నమ్మే వ్యక్తిని నేను. కాబట్టి ఆనాడు వారు మాట్లాడింది బేటీ బచావో బేటీ పడావో అన్నప్పుడు బేటీ పడావో అని ఉన్నది. కాబట్టి డెఫినెట్గా ప్రధానమంత్రి గారు ఏదో స్పెషల్ స్కీమ్ కానీ స్పెషల్ ప్రోగ్రామ్ కానీ కన్సీవ్ చేస్తారని నేను ఆశపడ్డాను. కానీ ఈ రోజు వరకు కూడా ఏ రకమైన ప్రోగ్రామ్ కన్సీవ్ చేయలేదు. కాబట్టి నేను మొన్న రిప్రజెంటేషన్ ఇచ్చాను కిషన్ రెడ్డి గారు. ఆ రిప్రజెంటేషన్ ఏంటంటే ఇవాళ దేశవ్యాప్తంగా కేజీబీవీలు కేంద్ర ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ ద్వారా నడిపిస్తున్నది. ఆ కేజీబీవీలలో ఈరోజు ఎవరు చదువుకుంటున్నారు అధ్యక్ష? ఆడపిల్లలు. ఎవరా ఆడపిల్లలు? ఆర్ఫన్స్, తల్లిదండ్రులు లేని వాళ్ళు, పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, ఒక తండ్రో ఒక తల్లి మాత్రమే ఉన్నవాళ్ళు, అసలు వాళ్ళ అడ్రస్ కూడా ఏంటో తెలియని వాళ్ళే ఇవాళ కేజీబీవీలలో ఉన్నారు. అలాంటి అమ్మాయిలకు కేంద్ర ప్రభుత్వము 6, 7, 8 తరగతులకు మాత్రమే ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తున్నది. బట్ ఫార్చునేట్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్, ఆనాడున్న ప్రభుత్వము 9, 10 తరగతులకు కూడా స్టేట్ గవర్నమెంట్ ఓన్ ఫండ్స్తోనే ఆ స్కీమ్ను 10th వరకు ఎక్స్టెండ్ చేశారు. ఇవాళ తెలంగాణలో కూడా మనము 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆ స్కీమ్ నడిపిస్తున్నాం. నేను ప్రధానమంత్రి గారికి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి అంటే మన ప్రకాష్ జవదేకర్ గారికి నేను పర్సనల్గా ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి ఇచ్చాను. టు ఎన్కరేజ్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్. మన రాష్ట్రంలో పర్వాలేదు మేడం, బట్ ఇన్ వేరియస్ స్టేట్స్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ ఎన్రోల్మెంట్ కానీ చాలా దయనీయంగా ఉన్నాయి. వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని నేను ఒక డీటెయిల్డ్ రిప్రజెంటేషన్ తయారు చేసి మా స్పెషల్ సిఎస్ ద్వారా డేటానంతా అక్రాస్ ది కంట్రీ ఉన్న డేటానంతా కలెక్ట్ చేసి నేను ఒక లెటర్ కూడా రాశాను. ఏమి రాశాను? 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కేజీబీవీలను మీరు అప్గ్రేడ్ చేయండి, మీరు ఫైనాన్షియల్ సపోర్ట్ ఎక్స్టెండ్ చేయమని చెప్పాను. దానికి ప్రకాష్ జవదేకర్ గారు చాలా పాజిటివ్గా దాన్ని రిసీవ్ చేసుకున్నాడు. ఇట్స్ ఏ వెరీ గుడ్ ఐడియా, చాలా చక్కటి ప్రతిపాదనతో మీరు మా ముందుకు వచ్చారు, ఏమాత్రం అవకాశం ఉన్నా చేస్తామని చెప్పారు. ఇప్పటికి కూడా నాకు ప్రకాష్ జవదేకర్ గారి పైన నమ్మకం ఉన్నది. నేను మిమ్మల్ని కూడా కోరేది ఏంటంటే ఈ కేజీబీవీలను కనుక 6వ తరగతి నుంచి 12వ తరగతి కనుక ఎక్స్టెండ్ చేస్తే మన సమాజంలో ఉన్న అత్యంత పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన ఆర్ఫన్స్ అయిన ఒకే తండ్రి లేదా తల్లి ఉన్న అమ్మాయిలకు పెద్ద సేవ చేసిన వాళ్ళం అవుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దానికి నేను ఇంకో మాట కూడా అడిగాను, అయ్యా మీరు ఒకవేళ దేశవ్యాప్తంగా చేయలేకపోతే అట్లీస్ట్ పర్మిట్ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, అవసరం అనుకుంటే మేము కొంత బర్డన్ షేర్ చేస్తాము, మీరు మాకన్నా పర్మిషన్ ఏమని అన్నాను, కనీసం తెలంగాణ రాష్ట్రానికి ఆ పర్మిషన్ ఇప్పించినా ఐ విల్ బి ది హ్యాపీయెస్ట్ పర్సన్. దానికి మీరు సహకరించవలసిందిగా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా కోరడం జరుగుతున్నది. ట్రైబల్ యూనివర్సిటీకి కూడా మేము ప్రపోజల్ పంపించాం. వరంగల్లో మా జిల్లాలోనే నేను ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేసి, వరంగల్ జిల్లాలోనే ట్రైబల్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి వరంగల్ జిల్లా అటు ఖమ్మం కానీ ఇటు వరంగల్ కానీ మన ట్రైబల్ కాన్స్టిట్యున్సీస్ కూడా ఎక్కువ లోకలైజ్ అయిన ఏరియా ఖమ్మం అండ్ వరంగల్ జిల్లా, కాబట్టి ఆ ఏరియాలో పెడితే బాగుంటుందని చెప్పి మేము ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేసినాం. కానీ ఈ రోజు వరకు కూడా బడ్జెట్ అలొకేషన్ రాలేదు, ఇదే విధమైన అప్రూవల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రాలేదు. దానికి కూడా మీరు సహకరించవలసిందిగా నేను ప్రత్యేకంగా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. దాంతో పాటుగా ఫర్ ద ఫస్ట్ టైం మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష, ఇవాళ యూనివర్సిటీ విద్య రోజు రోజుకు స్టాండర్డ్స్ పడిపోతున్నమాట వాస్తవం, రీసెర్చ్ లేకుండా పోతున్నమాట వాస్తవం.
కానీ విచిత్రమైన విషయం ఏంటంటే 2 దశాబ్దాలుగా యూనివర్సిటీస్లో రిక్రూట్మెంట్ లేవు. సిన్స్ లాస్ట్ 20 years there are no recruitments in universities.